హాయ్ మైండ్ మంత్ర వ్యూవర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. నిరంతరము థ్యాంక్స్ చెప్పడం వల్ల నీలో ఉన్న నెగిటివ్స్ అన్నీ వెళ్ళిపోయి కృతజ్ఞత భావన కలిగి ఉంటుందనేసి ప్రగాఢ నమ్మకం. అంటే ఈ అనంతమైన ఈ విశ్వంలో నీకు నువ్వుగా ఎప్పుడైతే కృతజ్ఞత భావన కలిగి ఉంటావో, ఎప్పుడైతే ప్రతి జీవరాశి అందు ప్రేమ కలిగి ఉంటావో, అప్పుడు నీకు సంపూర్ణమైన జీవితాన్ని అనుభవించే అంత ఆసక్తికరమైన జీవితం నీకు రావడం జరుగుతుంది. సో ఇది ఎలా ఉంటుందంటే వినడానికి చాలా విచిత్రంగా ఉంటుంది. ఇది పాటించడానికి చాలా సింపుల్గా ఉంటుంది, చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇది శాస్త్రం, ఇది ఇలానే ఉంటుంది. అంటే మన ప్రతి ఒక్క పురాణాలని ఆధారంగా తీసుకున్నా, మనం ప్రతి ఒక్క ఏ ఏ విధమైన వాటిని ఆధారంగా తీసుకున్నా అది శాస్త్రం, అది అలానే ఉంటుందన్నమాట. ఎలాంటి విషయాన్నైనా, ఎలాంటి సందర్భాల్లోనైనా మనం మాట్లాడే మన మైండ్ యొక్క తత్వమే మన మైండ్ మంత్రం. అంటే శాస్త్రాన్ని ఎవరు మార్చలేరు, శాస్త్రం నిరంతరం అలాగే ఉంటుంది. అంటే ఒక యుద్ధ సమయంలో సైనికుడు ఎలాగైతే శత్రువులపై దాడి చేస్తాడో, నీ యొక్క అంతర్లీనంలో ఉన్న నీ యొక్క కామ క్రోధ మదమాత్సర్యం అనే శత్రువులు నీకు నిరంతరము దాడి చేస్తూ ఉంటాయి అన్నమాట. నువ్వు ఎప్పుడైతే వీటి అన్నిటినీ నీ పంచభూత తత్వంతో, అంటే నీ పంచేంద్రియాలతో నువ్వు మమేకమైపోయి నీ మైండ్తో నువ్వు ఉండేసి ఈ విశ్వంతో ఎప్పుడైతే కనెక్ట్ అవుతావో, అప్పుడు నీకు నువ్వుగా సంపూర్ణత్వాన్ని కలవరుచుకోవడం జరుగుతుంది. సో శాస్త్రాన్ని ఎవరు మార్చలేరు, పెద్దలు చెప్పిన నియమాన్ని ఎవరు మార్చలేరు. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే నిరంతరం మన లోపల నుంచే వస్తుంది. అంటే ఇది ఎప్పటికీ దీనికి పుట్టుక నా చావు ఏది ఉండదు, నిరంతరము నీ లోపలే ఉంటుంది. దాన్ని పట్టుకున్నవాడే స్థితప్రజ్ఞుడు. అంటే వాడి మైండ్ని ఎప్పుడైతే పట్టుకొని వాడి ఆలోచనలకు అనుగుణంగా సత్య మార్గం వైపు వెళ్ళి నిరంతరం డబ్బు సంపద ఐశ్వర్యం సంపాదించడమే అసలైన సత్య మార్గం, ధర్మ మార్గం అనేసి నా గురువులు చెప్పిన ఆధారంగా నేను మీకు ఈ యొక్క షార్ట్ వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది. సో ఇది వీటికి అన్నిటికీ అనుకూలంగా ఎలా ఉంటుందంటే నీకు నువ్వుగా నిరంతరం ఆలోచన కలిగి ఉండడం, నిరంతరం డబ్బు సంపద ఐశ్వర్యం వైపు నీ యొక్క ఫోకస్ ఉండడం. వీటిని ఎప్పుడైతే నువ్వు పరిగణంలో తీసుకుంటావో బ్రహ్మముహూర్తంలో లేచి 4 గంటలకు లేచి ఎగ్జాక్ట్లీగా నీ యొక్క కార్యక్రమాలు పూర్తి చేసుకొని నీ యొక్క అంతర్లీన శక్తితో నువ్వు మాట్లాడుకుంటూ మెడిటేషన్లో కూర్చున్నప్పుడు, అప్పుడు నువ్వు డబ్బు సంపద ఐశ్వర్యం వైపు నిరంతరం, డబ్బు సంపద ఐశ్వర్యం ఒకటే కాదు, మీకు కావాల్సిన ప్రతి ఒక్కటి నీ దగ్గరికి రావడం మొదలవుతుంది. సో ఇది వినడానికి సింపుల్గా ఉంటుంది, చేయడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఒక్కసారి ఇలా చేసి చూడండి. థ్యాంక్ యూ యూనివర్స్. బాయ్.